కిష్కింధపురి సినిమా ఎలా ఉంది? నిన్న మార్నింగే మీరాయి సినిమా రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో చూడని వాళ్ళు ఉంటే ఆ సినిమా రివ్యూని కూడా చూసేయండి. ఇలాంటి సినిమా రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. దయ్యాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మన హీరో అండ్ టీం కలిసి హాంటెడ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్లేస్ అంతా తిప్పి చూపిస్తారు. ఇలా వీళ్ళ జర్నీ సాగుతున్న సమయంలో సువర్ణ మాయా రేడియో స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, అసలు అక్కడ దయ్యం ఎందుకు ఉంది అనేదే రిమైనింగ్ స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. డైరెక్టర్ బై కౌశిక్ పెగల్లపాటి. ఇతని ప్రీవియస్ మూవీ చావు కబురు చల్లగా. అలాంటి డైరెక్టర్ నుండి ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా 2 hours 5 minutesలో తను అనుకున్న స్టోరీని చాలా బాగా తెరకెక్కించారు డైరెక్టర్ గారు. హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఒక సీన్లో అయితే పిచ్చెక్కించారు. తర్వాత ఫస్ట్ హాఫ్ని ఒక మంచి ఎక్సలెంట్ ట్విస్ట్తో ఎండ్ చేశారు. నౌ కమింగ్ టు ద సెకండ్ హాఫ్. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో సాగిపోతూ రొటీన్ క్లైమాక్స్తో ముగించారు డైరెక్టర్ గారు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్. బెల్లంకొండ ఓకే పర్లేదు అనే రేంజ్లోనే యాక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ గారు అయితే చింపి పడేశారు భయ్య తన యాక్టింగ్తో. సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది. అదేంటో సినిమాలోనే మీరు చూసి తెలుసుకోండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టెక్నికల్గా కానీ ఈ సినిమా చాలా బాగుంది. కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపి పడేశాడు భయ్య. ఈ సినిమాని మంచి సౌండ్ సిస్టంలో ఉన్న థియేటర్లోనే చూడండి, మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. మొత్తానికి బెల్లంకొండ హిట్ కొట్టేశాడు. ఎన్నో ఇయర్స్ స్ట్రగుల్స్కి ఈ సినిమాతో సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఇది ఈ సినిమా రివ్యూ. మరొక సినిమా రివ్యూస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.